శ్రావణ మాసంలో ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకునే పూజల్లో వరమహాలక్ష్మి వ్రతం ఎంతో విశిష్టమైంది. ఈ వ్రతం చేసుకునే ముందు పూజకు కావలసిన సామాగ్రి అన్నీ సిద్ధంగా పెట్టుకోవడం చాలా ముఖ్యం. పూజ మధ్యలో ఏ వస్తువు కోసం వెతకాల్సిన అవసరం ఉండదు. ఏ వస్తువు మర్చిపోకుండా ఉండేందుకే ఈ వీడియోని పూర్తిగా చూడండి. ముందుగా పూజా స్థలానికి కావలసిన వస్తువులు ఏంటో తెలుసుకుందాం. పూజ పీట, పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, పూలు, మామిడాకులు, కొబ్బరికాయ, కలశం, కలశానికి పెట్టే కొత్త వస్త్రం మరియు అమ్మవారి అలంకరణకు కావలసిన వస్త్రాలు సిద్ధంగా ఉంచుకోవాలి. రెండవది కలశానికి కావలసింది ఒక రాగి లేదా వెండి కలశం. దానిలో శుభ్రమైన నీరు పోసుకొని పసుపు, కుంకుమ, అక్షింతలు, 1 రూపాయి కాయన వేసుకొని మామిడాకులతో తోరణంలాగా పెట్టుకొని కొబ్బరికాయ పెట్టుకుంటే చాలా మంచిది. ఆ కలశం కింద బియ్యం పోయటానికి సిద్ధంగా పెట్టుకోండి. తర్వాత మహాలక్ష్మి అమ్మవారి అలంకరణ కోసం అమ్మవారి ముఖం లేదా విగ్రహము, కొత్త చీర లేదా వస్త్రము, పూలమాలలు, జడకు పెట్టే పూలు, కిరీటము లేదా అలంకరణ వస్తువులు, నగలు మరియు కుంకుమగా సిద్ధముంచుకోండి. ఒకవేళ అమ్మవారి ముఖం పెట్టే ఆచారం లేకపోతే పటానికైనా పూజ చేసుకోవచ్చు. అమ్మవారికి తోరం కట్టడానికి పసుపుతో తయారు చేసిన దారము లేదా పూజకు ఉపయోగించే పవిత్రమైన దారం కూడా సిద్ధం చేసుకోండి. అది ఆచారాన్ని బట్టి పోగులు మనం 5 లేక 9 కానీ పోగుల్లాగా వేసుకొని తోరణాలు సిద్ధం చేసుకోవాలి. తర్వాత పూజా ద్రవ్యాలు: పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, చందనం, పూలు, పూలమాలలు, తమలపాకులు, వక్కలు, ఏలకులు, లవంగాలు, పండ్లు, కొబ్బరికాయలు, అరటి పండ్లు మరియు ఇతరేమైనా నైవేద్యాలు సిద్ధం చేసుకోండి. దీపారాధన చేసుకోవడం కోసం దీపాలు, ఒత్తులు, నెయ్యి లేదా నూనెలు, కర్పూరము, అగరవత్తులు మరియు దీపారాధనకు కావలసిన పళ్ళెంని సిద్ధంగా పెట్టుకోవాలి. తర్వాత నైవేద్యం కోసం మీ కుటుంబం ఆచారం ప్రకారం ఏవైతే నైవేద్యాలు ఉంటాయో అవన్నీ సిద్ధం చేసుకొని అమ్మవారికి నైవేద్యం పెట్టుకోండి. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. నైవేద్యంలో ఏ పదార్థం పెట్టాలి అనేది మీ కుటుంబ సాంప్రదాయం ఆచార ప్రకారం చేసుకోవచ్చు. ముఖ్యమైనది వరమహాలక్ష్మి వ్రత కథ పుస్తకం లేదా పూజా విధానం, వ్రతదారం, పసుపు గౌరీదేవి కోసం పసుపు, తాంబూలం కోసం తమలపాకులు, వక్కలు, పండ్లు మరియు దక్షిణ సిద్ధంగా ఉంచుకోవాలి. తాంబూలంలో శనగలు కూడా ముందు రోజే నానబెట్టుకొని అవి శనగలు కూడా తాంబూలంలో పెట్టిస్తే చాలా మంచిది. పూజ ప్రారంభించే ముందే కావాల్సిన వస్తువులన్నిటిని ఒకసారి చెక్ చేసుకొని దగ్గరలో పెట్టుకుంటే పూజ మధ్యలో ఏ వస్తువు కోసం వెతకాల్సిన అవసరం ఉండదు. ఇలాంటి మరెన్నో భక్తి వీడియోల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.